పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న చిత్రం ఓజీ. గత ఏడాది వాయిదా పడిన ఈ మూవీ మళ్ళీ స్టార్ట్ అయింది. పవన్ కూడా ఓజీ మూడ్ లో వెళ్లిపోయారు. ముంబైలో శనివారం నుండి ఓజీ షూటింగ్ మొదలవుతోంది. ఈ షెడ్యూల్ కి పవన్ 10 నుంచి 12 రోజుల కాల్ షీట్లు కేటాయించుకున్నారని సమాచారం. మరో 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. సుజిత్ దర్శకత్వంలో టీవీవీ తారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. సెప్టెంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్. అయితే ఇప్పుడు ఓజీ 2 కూడా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. క్లైమాక్స్ లో అందుకు హింట్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. కానీ ఓజీ 2లో పవన్ కనిపించడని సమాచారం. ఓజీ 2లో పవన్ కేవలం అతిథి పాత్రకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓజీని కూడా ఒక ఫ్రాంచైజీగా, ఒక వరల్డ్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు సుజిత్. ఓజీలో కీలకమైన పాత్రలు చాలా ఉంటాయని, ఒక్కొక్క పాత్ర చుట్టూ ఒక కథ నడుస్తుంది. అలా ఒక్కో పాత్రతో ఒక్కో సినిమాని రూపొందించవచ్చని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ పాత్రకి ఒక గతం అంటూ ఉంటుంది. గతంలో ఏం జరిగింది అనే పాయింట్ తో సీక్వెల్ కూడా చేయవచ్చు. కాకపోతే ఈ ప్రీక్వెల్ పవన్ కోసమే సిద్ధం చేయాలి. ప్రస్తుతం పవన్ కున్న కమిట్మెంట్లు దృష్ట్యా ఆయన సినిమాల్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక పాటని శింబు పాడినట్లు తెలిపారు. అయితే తాజాగా ఈ రోజు శింబు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. అందులో భాగంగా హీరో శింబు ఓజీ సినిమా అప్డేట్ ని ప్రేక్షకులకు అందించారు. ఓజీ సినిమా సాంగ్ త్వరలో మీ ముందుకు రానుంది. తమన్ మంచి మ్యూజిక్ ని అందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాట పాడాలని నా డ్రీమ్ ని ఈ సినిమాతో తీర్చుకున్నాను. త్వరలోనే ఓజీ సినిమాలో నేను పాడిన పాట రిలీజ్ అవుతుంది అని శింబు తెలిపారు. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఓజీ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఒక గ్యాంగ్స్టర్ మూవీ. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజీస్ గంభీర అనే రౌడీ డాన్ పాత్రలో నటించనున్నారు. ఆయన 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి తన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వీరిద్దరి చుట్టూ కథ నడుస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే సాంగ్ రిలీజ్ అవుతుంది అంటూ శింబు ఇచ్చిన హింట్ తో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.